హలో అందరికీ ఈరోజు మనము సీనియర్ ఇంటర్మీడియట్ ఐపీఈ ఎగ్జామినేషన్కి ఎంతో ఇంపార్టెంట్ క్వశ్చన్ అయినటువంటి ఇన్సులిన్ నిర్మాణం గురించి తెలుసుకుందాము. సో మానవుని యొక్క ఇన్సులిన్ వచ్చేసి 2 పాలీపెప్టైడ్ గొలుసులతో తయారై ఉంటుంది. సో మానవుని ఇన్సులిన్లో 2 పాలీపెప్టైడ్ గొలుసులు ఉంటాయి. అవి ఏవేవి అంటే గొలుసు ఏ, ఇంకొకటి గొలుసు బి అనమాట. మీరు ఇక్కడ డయాగ్రామ్లో చూడొచ్చు, బ్లూ కలర్లో ఉంది కదా, అది వచ్చేసి గొలుసు బి. గ్రీన్ కలర్లో ఉండేది వచ్చేసి గొలుసు ఏ అనమాట. కింద ఇచ్చినారు చూడండి. ఈ డయాగ్రామ్ మీరు కంపల్సరీగా డ్రా చేయాల్సి ఉంటుంది. అయితే ఇది ఎంతో సింపుల్ డయాగ్రామ్, కానీ ఊరికే ఏదో గీతలు వేసి పెడతా ఉంటారు, అలా కాదు. సో జాగ్రత్తగా వేయండి. సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉండేది ఏ పెప్టైడ్, బ్లూ కలర్లో ఉండేది బి పెప్టైడ్. ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. ఎలా అంటే మధ్యలో ఉన్నటువంటి డైసల్ఫైడ్ బంధాలన్నమాట. ద్విసల్ఫైడ్ బంధాలతో ఏ గొలుసు బి గొలుసు రెండు కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఏ గొలుసులో వచ్చేసి మొత్తం ఇన్సులిన్లో వచ్చేసి మొత్తం ఎన్ని అమైనో ఆమ్లాలు ఉంటాయంటే 51 అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇందులో ఏ గొలుసులో వచ్చేసి 21 అమైనో ఆమ్లాలు ఉంటే బి గొలుసులో వచ్చేసి 30 అమైనో ఆమ్లాలు ఉంటాయి అన్నమాట. సో రెండు ఏ మరియు బి గొలుసులు వచ్చేసి డిసల్ఫైడ్ బంధాలతో కలపబడి ఉంటాయి. సో ఇన్సులిన్ అనేది ప్రో హార్మోన్గా విడుదలవుతుంది, అంటే ప్రో హార్మోన్గా తయారవుతుంది. ప్రో హార్మోన్ అంటే ఏంటంటే క్రియారహిత హార్మోన్ని మనం ప్రో హార్మోన్ అని అంటాం, ప్రో ఇన్సులిన్ అని అంటాం. అంటే ఉత్పత్తి అయిన వెంటనే ఇది పనిలోకి క్రియాశీలంగా ఉండదన్నమాట. కొద్ది కాలం వరకు క్రియారహితంగా ఉండి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు క్రియాశీలంగా మారుతుంది. క్రియాశీలంగా మారకముందు ఉన్నటువంటి ఇన్సులిన్ని ప్రో ఇన్సులిన్ అని అంటాము. ఇది ప్రో హార్మోను. ప్రో ఎంజైమ్ లాగానే ఇది కూడా ప్రో హార్మోను. క్రియాశీలం చేయడానికి ఈ ప్రో హార్మోన్ని మనం క్రియాశీలం చేయడానికి దాని నిర్మాణంలో కొంత మార్పు చేయాల్సి ఉంటుంది. అదేంటంటే, సో ఇక్కడ మీరు ఫస్ట్ డయాగ్రామ్ చూసినట్లయితే నేను మీకు చెప్పినాను కదా, ఇది ఇది వచ్చేసి బి గొలుసు, ఇది వచ్చేసి ఏ గొలుసు అన్నాను. వీటితో పాటు అదనంగా ఇంకొక బ్లాక్ కలర్లో ఇంకొక అదనంగా ఒక గొలుసు ఉంది కదా, ఇది వచ్చేసి మనకు సి పెప్టైడ్ అని అంటాము. సో ఇది అదనంగా ఉంటుంది. ఇది ఒక శృంఖలనము. ఇది వచ్చేసి ఇలా ఉంది అంటే ఇది ఎలా ఉన్నట్టు ప్రో హార్మోన్గా ఉన్నట్టు, ప్రో ఇన్సులిన్ అని అంటాము. క్రియారహితంగా ఉంటుంది. ఇప్పుడు ఇది క్రియాశీలంగా మారాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ అదనంగా ఉన్నటువంటి సి పెప్టైడ్ని ఏం చేయాలి, తొలగించాలన్నమాట. అది తొలగింపబడితేనే ఇది క్రియాశీలంగా మారుతుంది. సో ప్రో హార్మోన్లో సి పెప్టైడ్ అనే శృంఖలనము అదనంగా ఉంటుంది. దీన్ని తొలగించడం వల్ల ఇదేమవుతుంది, క్రియాశీలంగా మారుతుంది అనమాట. ఇది ఇన్సులిన్ నిర్మాణము. ఎంత చిన్న క్వశ్చన్, 4 మార్కులకు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలలో కూడా సీనియర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి జువాలజీలో ఇది వచ్చేసి 4 మార్కులకు చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. సో ఈ డయాగ్రామ్ కానివ్వండి, లేదా ఇక్కడ రాసేటప్పుడు కానివ్వండి, మిస్టేక్స్ లేకుండా రాయండి. సో 4 మార్కులను మీరు సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.